హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అవిటెక్ అవి. ఈరోజు మనం ఈ వీడియోలో కేంద్ర ప్రభుత్వ సంస్థ నుండి రిలీజ్ అయిన మల్టీ టాస్కింగ్ స్టాఫ్ మరియు హవాల్దార్ నోటిఫికేషన్ గురించి తెలుసుకోబోతున్నాం. ముందుగా ఈ వీడియోలోని ముఖ్యాంశాలు: నోటిఫికేషన్ కీ పాయింట్స్, ఎలిజిబిలిటీ, ఏజ్ అండ్ రిజర్వేషన్స్, అప్లికేషన్ ప్రాసెస్, ఎగ్జామ్ ప్యాటర్న్ అండ్ సిలబస్. ఈ వీడియోలోకి వెళ్ళే ముందుగా మీ అందరికీ నాదొక రిక్వెస్ట్. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఈ వీడియోను లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. నోటిఫికేషన్ కీ పాయింట్స్. పోస్టులు వచ్చేసి ఎంటీఎస్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ మరియు హవాల్దార్ పోస్టులు. అప్లికేషన్ డేట్స్ స్టార్టింగ్ ఫ్రమ్ 27th June మరియు ఎండింగ్ డేట్ వచ్చేసి 31st July వరకు. ఆన్లైన్లో ఫీ చెల్లించడానికి చివరి తేదీ August 1. ఆన్లైన్ అప్లికేషన్స్లో ఏమైనా తప్పులు ఉంటే August 16 నుంచి August 17 వరకు కరెక్ట్ చేసుకోవచ్చు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ షెడ్యూల్ వచ్చేసి October నుంచి November మధ్యలో ఉంటుంది. సెకండ్ వన్, ఎలిజిబిలిటీ. ఆల్ ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు మరియు 10వ తరగతి ఖచ్చితంగా పాస్ అయి ఉండాలి. ఏజ్ అండ్ రిజర్వేషన్స్. ఎంటీఎస్ ఉద్యోగాలకి ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుంచి 25 సంవత్సరాల మధ్యలో ఉండాలి మరియు హవాల్దార్ ఉద్యోగాలకు వచ్చేసి 18 నుంచి 27 సంవత్సరాల మధ్యలో ఉండాలి. అండ్ ఏజ్ రిలాక్సేషన్కి సంబంధించి ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 సంవత్సరాలు, ఓబీసీ క్యాండిడేట్స్కి 3 సంవత్సరాలు, పీడబ్ల్యూ క్యాండిడేట్స్కి 10 సంవత్సరాలు సడలింపు వర్తించును. నెక్స్ట్, అప్లికేషన్ ప్రాసెస్. ముందుగా ఎస్ఎస్సి అధికార వెబ్సైట్లోకి వెళ్ళండి. అక్కడ న్యూ యూజర్ రిజిస్టర్ నౌ అనే ఆప్షన్పై క్లిక్ చేయండి. డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసి రిజిస్టర్ బటన్పై క్లిక్ చేయండి. ఇక్కడితో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేవి కంప్లీట్ అయిపోతుంది. తర్వాత లాగిన్ డీటెయిల్స్తో లాగిన్ అవ్వాలి. ఇక్కడ అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేసి పర్సనల్ డీటెయిల్స్, స్టడీ మరియు ఇతర వివరాలు నమోదు చేయాలి. తర్వాత రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో మరియు సిగ్నేచర్ను అప్లోడ్ చేయాలి. తర్వాత ఆన్లైన్లో పేమెంట్ని చేయాల్సి ఉంటుంది. జనరల్ క్యాండిడేట్స్కి 100 రూపాయలు, ఎస్సీ ఎస్టీ మరియు ఫీమేల్ క్యాండిడేట్స్కి ఫీజు అనేది లేదు. నెక్స్ట్, ఎగ్జామ్ ప్యాటర్న్ మరియు సిలబస్. ఎంటీఎస్ పోస్టులకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఒకటి మాత్రమే ఉంటుంది. నెక్స్ట్, హవాల్దార్ పోస్టులకు వచ్చేసి ఫిజికల్ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తారు. అండ్ సిలబస్ జనరల్ ఇంగ్లీష్, ఇందులో గ్రామర్, కాంప్రిహెన్షన్, సమ్మరీ వీటిపైన క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్లో లాజికల్ రీజనింగ్ మరియు అర్థమెటిక్ రీజనింగ్ సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి. న్యూమరిక్ యాప్టిట్యూడ్లో బేసిక్ మ్యాథ్స్ పైన క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ జనరల్ అవేర్నెస్లో కరెంట్ అఫైర్స్ అండ్ బేసిక్ నాలెడ్జ్కి సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, అప్లై చేసే ముందు ఎలిజిబిలిటీ మరియు రిజర్వేషన్స్ని చెక్ చేసుకోండి. డీటెయిల్డ్ నోటిఫికేషన్ని మన ఛానల్ డిస్క్రిప్షన్ లింక్లో ఇస్తాను, వెళ్ళి చూడండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.